హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మాహిత్య వ్లాగ్స్. ఈరోజు డే 2 ఊటీలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మా రూమ్ నుంచి బయటికి రాగానే బాల్కనీ వ్యూ అనమాట. బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది కదా, సన్ రైజ్ వ్యూ అసలు సూపర్ ఉంది. మేము 6కి రెడీ అయిపోయాం, సో అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. అందుకే ఇంత మంచి వ్యూ దొరికింది. మళ్ళీ నైట్ టైం కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసా? ఊటీలో చాలా ఫేమస్ ప్లేస్, అది టీ గార్డెన్స్ అండి. ఊటీలో టీ చాలా ఫేమస్ కదా, ఆ గార్డెన్స్ అవి చూడడానికి వెళ్తున్నాం. ఈ టీ గార్డెన్స్ ఎంత బాగున్నాయంటే వెళ్ళగానే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ స్మెల్ వచ్చింది, టీ ఫ్లేవర్ స్మెల్. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్లో చూస్తే అంతేం ఉండదులే అని నేను అనుకున్నా, బట్ డైరెక్ట్గా వెళ్తే నిజంగా మొబైల్ కూడా సరిపోదండి అన్నీ క్యాప్చర్ చేయడానికి. ఆ బ్యూటీ అంతే, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి కళ్ళతో ఆస్వాదించడం తప్ప ఫొటోస్ అండ్ వీడియోస్లో ఏమి ఉండదు. మేము మరి 6:30 to 7 మధ్యలో వచ్చాం కాబట్టి ఇంకా పనిచేసే వాళ్ళు ఎవరు రాలేదు. అండ్ కొన్ని ప్లేసెస్కి అయితే ఎంట్రన్స్ కూడా ఉంటుంది, 20 to 30 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ ఆకులు అవి కట్ చేస్తారు కదండి, వాళ్ళ అవుట్ఫిట్ ఉంటుంది, అది వాళ్ళ కాస్ట్యూమ్. సో అవి రెంట్కి అది ఇస్తారు. ఫోటోగ్రఫీ అండ్ 2 కాస్ట్యూమ్స్ కాస్ట్ 150 రూపీస్ అలా పడుతుంది. మేము వెళ్ళేసరికి అది లేదు, బట్ మీరు వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ఫోటో తీసుకోండి, మిస్ అవ్వద్దు. అంత దూరం వెళ్ళి ఫోటో తీసుకోకుండా వస్తే నాకైతే ఏదోలా అనిపించింది. పైగా నేను ముందే ఫిక్స్ అయిపోయా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఫోటో తీసుకోవాలి అని, బట్ టైం బ్యాడ్, అక్కడ లేదు. నెక్స్ట్ మేము వెళ్ళిన స్పాట్ డాల్ఫిన్ నోస్. అది షేప్ డాల్ఫిన్ నోస్లో ఉంటుందంట. దీని ఎంట్రన్స్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ పర్ పర్సన్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దాని షేప్ డాల్ఫిన్ నోస్లో ఉంటుందంట, అందుకు అలా పెట్టారు. మరి ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ఊటీ వచ్చినప్పుడు అయితే ఈ డాల్ఫిన్ నోస్ అన్నది అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వ్యూ పాయింట్ 5000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ నుంచి టీ ప్లాంట్స్, వాటర్ ఫాల్స్ అండ్ మంచి నేచర్తో మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి. సో ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ఊటీ వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏదో ఒకటి పర్చేజ్ చేయాలి కాబట్టి మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాం. దాని కాస్ట్ 100 రూపీస్ పడింది. ఏంటంటే మనం టూరిస్టులు కాబట్టి ఇక్కడ కాస్ట్లు చాలా ఎక్కువ తీసుకుంటున్నారండి, ఎంత బార్గెనింగ్ చేసినా తగ్గించట్లేదు. సో ఇంకేం పర్చేజ్ చేయలేదు. అండ్ మేము మార్నింగే కూనూరు వచ్చేసాం. సో కూనూరు నుంచి ఊటీకి ఇప్పుడు విజువల్స్ చూద్దాం మనం. సో ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి వాళ్ళైతే ఇలా చేశారంట. ఆల్మోస్ట్ ఇది 125 ఇయర్స్ అయిందంటండి. సో ఆ రోజు 125 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అందరికీ ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు, 5 స్టార్ చాక్లెట్. ఈ టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. చూసుకుని విండో సీట్ కావాలంటే విండో సీట్ బుక్ చేసుకోవచ్చు, బట్ అదే వస్తుందని మనం చెప్పలేము. మాకైతే వాళ్ళే టికెట్స్ తీసి ఇచ్చారు, అది కూడా నార్మల్ అండి. 80 రూపీస్ పర్ పర్సన్ అయితే పడింది. సో ఏ క్లాస్ తీసుకున్నా ఒకటే అండి, టాయ్ ట్రైన్ ఏసీ అలా ఏమి ఉండదు. అండ్ ఇది మెట్రో అంత స్పీడ్గా వెళ్తుందని మీరు అనుకున్నారా? అస్సలు కాదండి, దాని ఫుల్ ఆపోజిట్లో వెళ్తుంది. నాకైతే పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి, ఎందుకంటే చాలా స్లోగా వెళ్తుంది. చూసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక 2 to 3 టన్నల్స్ అయితే వచ్చాయి. అండ్ మధ్యలో ఒక 2 to 3 ప్లేసెస్ అయితే బాగున్నాయి, మిగతాదంతా ఓకే అనిపించింది. సో ఈ టాయ్ ట్రైన్ వేస్ట్ అనుకునే వాళ్ళు ఈ టైంలో మీరు వేరే ప్లేస్ అయితే కవర్ చేయొచ్చు. అండ్ ఈ ట్రైన్లో వాష్రూమ్స్ అయితే ఉండవండి. ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1899లో స్టార్ట్ చేశారంట టాయ్ ట్రైన్ అన్నది. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఇది స్టీమ్ ఇంజన్తో నడుస్తుంది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 1 hour వరకు వెయిట్ చేసామండి. టాయ్ ట్రైన్ టైమింగ్స్ ఉంటాయి, సో ఆ టైమింగ్స్లోనే స్టార్ట్ అవుతాయి. సో మేము చాలా తొందరగా వచ్చేసాం ఈ ప్లేస్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఎంత స్లోగా వెళ్తుందో. మొత్తం కూనూరు నుంచి ఊటీ వరకు అంత స్పీడ్లోనే వెళ్తుందండి. మనకి ఈ జర్నీలో టీ ప్లాంట్స్, కొండలు అండ్ వాటర్ ఫాల్స్, ఇంకా లేక్స్, టనల్స్ ఇలా చాలా కనిపిస్తాయి. సో మంచి విజువల్స్ కావాలనుకుంటే విండో సీట్ కంపల్సరీ అండి. నేనైతే విండో సీట్లో కూర్చోలేదు, మా హస్బెండ్ కూర్చున్నారు. సో మంచి ప్లేసెస్, మంచి వ్యూస్ అన్నీ ఆయనకే కనిపించాయి. అండ్ వీడియో కూడా ఆయనే తీశారనుకోండి, ఆఫ్ కోర్స్. అండ్ ఇలా స్లోగా వెళ్తుంది కదా, నాకైతే ఎప్పుడు రీచ్ అయిపోతామా ఊటీ అనిపించింది. తొందరగా రీచ్ అయిపోతే ఇంకా ప్లేసెస్ కవర్ చేద్దాము. చాలా బోరింగ్గా అనిపించిందండి నాకైతే. ఇది జర్నీలో ఫస్ట్ టన్నల్ అనమాట. మీరు ఎక్కడికైనా ట్రిప్స్కి వస్తే పవర్ బ్యాంక్ అండ్ ఛార్జర్ కంపల్సరీ క్యారీ చేయండి. మేము పవర్ బ్యాంక్ ఛార్జ్ చేసాం, బట్ రూమ్లో మర్చిపోయాము. సో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాం సరిగ్గా. మేము ఊటీ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయిందండి. ఇంకా లంచ్ చేసేసి ఒక లేక్ అయితే ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడ 3 types ఆఫ్ బోట్స్ ఉంటాయి, స్పీడ్ బోట్ అండ్ సైకిల్ బోట్ అండ్ ఇంకా నార్మల్ బోట్ అండి. మేమైతే సైకిల్ బోట్ ట్రై చేసాం. 4 peopleకి 400 రూపీస్, టైంపాస్ అవుతుందని. అండ్ ఇదైతే నార్మల్ అండి. ఇదైతే వాళ్ళే తీసుకెళ్తారండి, ఒక రౌండ్ తిప్పుతారు. అది కూడా కాస్ట్ పర్ పర్సన్ 100 రూపీస్. అండ్ టైప్ 3 స్పీడ్ బోట్, దాని కాస్ట్ 500 రూపీస్. నెక్స్ట్ మనం వెళ్ళేది టీ ఫ్యాక్టరీ. ఊటీలో మనకి చాలా ప్లేసెస్ ఉంటాయండి టీ పౌడర్స్ అండ్ చాక్లెట్స్ దొరికే ప్లేసెస్, బట్ అవి ఫ్యాక్టరీలో తీసుకుంటే మీకు ఫ్రెష్గా దొరుకుతాయి. బయట చాలా ప్లేసెస్లో అమ్ముతారు, మీరు అక్కడ తీసుకుంటే
ఫ్రెష్ స్టాక్ దొరకదు. అండ్ ఈ టీ ఫ్యాక్టరీకి ఎంట్రన్స్ పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి టీ ఫ్యాక్టరీలో ప్రాసెస్ అంతా మీరే చూసేయండి ఎలా జరుగుతుందో. టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అడ్వెంచర్స్ అన్నీ ఒక చోటనే ఉంటాయి. సో టైం పాస్ అవ్వకపోతే పిల్లలు అక్కడ అడ్వెంచర్స్ చేసుకోవచ్చు. నాకు అడ్వెంచర్స్లో మెయిన్లీ జిప్ లైన్ ట్రై చేయాలి అనిపించింది. దాని కాస్ట్ 800 అనుకుంటా. అండ్ ఫుడ్ కంపల్సరీ 1000 రూపీస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఈగల్స్ డేర్, టంబీ జంప్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఒక 5 to 6 అయితే అడ్వెంచర్స్ ఉన్నాయి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ టూ మచ్ కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ ఈ టీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎంత ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు మనకి. సో కెమికల్స్ కూడా ఏం యాడ్ అవ్వట్లేదని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయి బయటకు వస్తుందండి. అండ్ మాకు ఒక ఎలాచీ ఫ్లేవర్ అయితే శాంపిల్ ఇచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ శాంపిల్ అయితే ఇస్తున్నారు. మీరు టేస్ట్ చేసి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. బయట ఇంకా 5 ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటుంది. మాకు ఇచ్చింది అయితే ఎలాచీ ఫ్లేవర్ అంటే ఈ గ్రీన్ కలర్ది. సో అది మాకు బాగా నచ్చింది. మేము అదే పర్చేస్ చేసాము. దీని పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారా? చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తా, ట్యాప్ చేసి చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్చర్ వ్లాగ్స్. బాయ్ బాయ్.